ఎరా పాయసంలో విషయం ఉందా? అవునక్క, జస్ట్ మిస్ అయిపోయావు. కళ్ళు కనిపించట్లేదా? ఇందాకటి నుంచి చూస్తున్నా. మీ ముగ్గురు ఏం చేస్తున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? సారీ నిషి, నేను చూసుకోలేదు. బావగారు పాయసం తింటున్నారా? అవునండి, మీరు తింటారా? వద్దు, నాకు షుగర్ ఉంది, మీరు కానివ్వండి. సరే బావగారు. నీ వల్ల పాయసం నేలపాలైంది. ఇప్పుడు పిల్లలకి స్వీట్ ఎలా పెడతావు? ప్రాబ్లం ఏం లేదు రేఖ గారు, డ్రైవర్ కి చెప్పాను. 10 minutes అంతే, వేరే స్వీట్స్ తీసుకొస్తున్నాడు. చిచి, చీరంతా పాడు చేసింది. బావగారు, బావగారు ఏమైంది బావగారు? బావగారు, ఏమైంది బావగారు? ఏమైంది బావగారు? ఏమైంది బావగారు? అమ్మో అక్క, మావిగేమైనా పాయసం తిన్నారా? ఇంతకు ముందే ఓ కప్పు పాయసం తిన్నారు. అయ్యో, ఏంది? ఏదో ఒక వికెట్ అయితే పడింది కదా. మావిగారు, కేదార్, కార్తీక్, బావగారు అయ్యో, పదరా వెళ్దాం. యువరాజ్ కి బుద్ధి చెప్పడానికి దేవా, మన ప్రిన్స్ నేను చెప్పే ప్రతి దానికి ఓ కారణం చెప్తున్నాడు. అది మారాలంటే యువరాజ్ కి మీననంటే భయం పెరగాలి. అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న యువరాజ్ ఫ్యామిలీ మీద అటాక్ చేయబోతున్నావు అబ్బాయి? కాంతేవా, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేయబోతున్నా. ఎంకన్న స్వామి, నువ్వే నా భర్తని కాపాడాలయ్యా. బాయ్, యువరాజ్ కి మీరు, మన గ్యాంగ్ అందరూ తెలుసు కదా. పైగా ఫ్యామిలీ అంతా ఐసీయూ బయటే ఉంటారు కదా బాయ్. మరి మనం లోపలికి ఎలా వెళ్ళగలం? చూస్తారు కదా ఈరోజు ఈ మీననాడి ఆటని. నరసమ్మ, చెప్పండి. మా నాన్నకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది సార్, డాక్టర్ గారు చెప్తారు. మావి గారికి ఏం కాదు, నువ్వు కంగారు పడకు. అంకుల్ లే, నువ్వు అనే మీనాన్ నీ కొడుకు ప్రాణ స్నేహితుణ్ణి. లేవండి, మనం బయలుదేరాలి. కూల్ అంకుల్, జస్ట్ ఇందాకే చావంచుల వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు నీకు వార్నింగ్లు, వాయిస్ రేజ్ చేయడాలు అవసరమా చెప్పు? ఏం పాపం చేశాన్రా? ఎందుకు నా కొడుకును అడ్డం పెట్టుకుని ఆ కుటుంబాన్ని చిత్రవద చేస్తున్నావు? అసలు నీకేం కావాలి చెప్పరా? ఏం కావాలి? ఏం కావాలన్నా చేస్తాను. నీ ప్రాణం కావాలి, ఇస్తావా? నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవుగా, కానీ నీకు కావాల్సింది నేనిస్తా. నీ కొడుకుని, యువరాజునిస్తా. అది కూడా నేను చెప్పినట్టు చేస్తే. చెప్పు, ఏం చెయ్యాలో చెప్పు. ఏం చెయ్యాలో చెప్పు. ఏం చెప్పా చేస్తాను.
చచ్చిపో 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 నువ్వు చేస్తే నీ కొడుకు నేను చెప్పినట్టు వింటాడు. ఆ కొడుకును చంపకుండా వదిలేసి నీ కొడుకుని నీకిస్తా. చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఈ హాస్పిటల్లో ప్రెసెంట్ డ్యూటీలో ఉన్న డాక్టర్స్ డీటెయిల్స్ కావాలి. 1 మినిట్ అండి. ప్రెసెంట్ డ్యూటీలో 2 డాక్టర్స్ ఉన్నారండి, రాహుల్ అండ్ ప్రదీప్. అదేంటి మీ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకో డాక్టర్ ఎవరో ఇప్పుడు అక్కడున్న ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లారు కదా? లేదండి, ఏ డాక్టర్ డ్యూటీకి వచ్చినా మాకు ఇక్కడ ఎంట్రీ అవుతుంది. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో? ప్రెసెంట్ అయితే 2 మాత్రమే డ్యూటీలో ఉన్నారు. దాత్రే, లోపలికి వెళ్ళింది ఎవరంటావు దాత్రే? మీనన్. మీనన్నా? మీనన్కి హాస్పిటల్లో పనేంటి? ఒకవేళ బెదిరించడానికి మావే గారిని ఏమైనా చేయాలనుకుంటున్నాడేమో. నో నో దాత్రే, పద. డాక్టర్, ఏమైందండి? ఆ రక్తం ఏంటి డాక్టర్? లోపలికి వచ్చిన డాక్టర్ ఇక్కడ. వాళ్ళు డాక్టర్స్ కాదండి, రౌడీలు. పేషెంట్ ని బ్యాక్ డోర్ నుంచి తీసుకెళ్లారు. బ్యాక్ డోరా? బాబాయ్ని ఎవరు తీసుకెళ్ళుంటారు?